అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొదటిసారిగా ఇండియాలో అడుగుపెట్టింది. ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించి అభిమానులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. అటు నరేంద్ర మోడీ ప్రధానితో చిన్న బ్రేక్ఫాస్ట్లో పాల్గొన్నటువంటి టీమిండియా జట్టు సభ్యులు ఆ తర్వాత ముంబైలో ప్రజల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. అది వరల్డ్ కప్ విజేతలకు లభించినటువంటి ఘన స్వాగతం. అయితే ఇక నా ఓటమి దేశానికే నష్టం అని చెప్పి నిన్న కేసీఆర్ అంటా ఉన్నాడు. దేశానికే నష్టం నా ఓటమి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎస్, ఎలన్ మాస్క్ ఆ తర్వాత జూకర్బర్గ్ వీళ్ళు కూడా బాధపడ్డారు. ప్రపంచమే ఇక అంతర్జాతీయ నష్టం, ప్రపంచమే. ముఖ్యంగా మహారాష్ట్ర రైతులైతే కన్నీళ్ళు పెడతా ఉన్నారట. ఇంకా తిండి తింటలేరు వాళ్ళు, ఆ శోకసంద్రంలోనే ఉన్నారని చెప్పి నిన్న ఫామ్ హౌస్ లో చెప్తా ఉన్నాడు. ఈయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన గంట సేపట్లో 6 ఎమ్మెల్సీలు పోయి కాంగ్రెస్ లో పడ్డారు. దొంకిరి ఇక్కడ 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను జాడిచ్చి తనిపోయి కాంగ్రెస్ లో పడ్డారు, వచ్చిపోయింది. ఈ 6 నడిచిపోయేది కాదు, ఇంకా ఇక బీఆర్ఎస్ లో మిగిలేది బాబ్ బేటా, అల్లుడు, ఆ కవితమ్మ, ఈ 4 మిగిలే తట్టురు. టార్చ్ లైట్ పట్టుకున్నా కానీ పార్టీ కనిపించే పరిస్థితి లేదు. మొన్న ఎన్నో కారు నడుపుతామని పెద్ద వ్యాను అంబాసిడర్ కార్ తీసి పెట్టి పెద్ద వ్యాన్ పట్టిండు. ఎవడన్నా వస్తేనే ఎక్కించుకపోదామని ఉన్న 4 దిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అంబాసిడర్లో ఎన్ని సీట్లు ఉంటాయో గాడికే వచ్చి కూర్చుంది కారు పార్టీ పరిస్థితి. ఇంకా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా బీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది, ఇక్కడోడు అక్కడ పొడిచినా అక్కడోడు ఇక్కడ పొడిచినా రేపు వచ్చేది మనమే, చేసేది మనమే. ఈ చెత్త స్టేట్మెంట్లు బంద్ చేసి నీవు గతంలో చేసినటువంటి ప్రతి పాపం నీ మెడకు చుట్టుకుంటుంది కేసీఆర్ గారు. నీవు ప్రతి పాపం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మొత్తం విలీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని చూసినటువంటి మీరు ఇలా ఎంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారో చూసినవా? గతంలో నేను నిన్న ఓ పెద్ద మనిషితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అసలైన ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాడా కేసీఆర్. ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఊహించలేదు అని చెప్పి ఆ పెదమని చెప్తా ఉన్నాడు. సరే, ఏం చెప్పినా కూడా కేసీఆర్ గారు మీరు నేర్చుకోవాల్సింది ఒకటే రాజకీయాల్లో. ఒకటి, అహంకారం పనికిరాదు. రెండోది, ప్రజలను విస్మరించి ప్రజలు వేరు నేను అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాని పని అవుతుంది ఎప్పటికైనా. ఇది ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో ప్రజలే ప్రభువులు, అది కాదనలేని సత్యం. ఇక మూడో విషయం ఏంటంటే ఆత్మపరిశీలన. ఓటమికి కారణం ఏందని చెప్పి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. రేపు పొద్దుగాల వాస్తవానికి కూడా నీ పార్టీకి సిద్ధాంత పునాదులు లేవు కాబట్టి నీ పార్టీ మళ్ళీ ఉద్భవించే అవకాశాలు చాలా తక్కువ. అప్పుడేమో తెలంగాణ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యింది. మీ ముందున్నటువంటి అంశం బీజేపీతో జతగట్టడం తప్ప ఇంకొకటి లేదుగా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో లోపాయికార ఒప్పందాలు చేసినట్టుగానే ఇప్పుడు ఓపెన్గా చేసుకొని పోతే తప్ప మీరు ముంగడ పడే పరిస్థితిలో లేదు. ఇక రెండో అంశం ఏంటంటే ఈ ఫామ్ హౌస్లో ఏ ఒక్కరిని కూడా ప్రగతి భవన్ రానియకపోతే ఫామ్ హౌస్ రానియకపోతే ఇప్పుడు ఫామ్ హౌస్ ఏది గేట్లే మూస్తలేరట. వచ్చిన కారు వచ్చినట్టల్లా చక్కగా లోపల పోవచ్చు. బర్త్డేకు పిల్లలు వస్తే పిల్లలు పోతే కడుగుతున్నట కాగా గా పరిస్థితి ఉండే. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారికి ఈ తెలంగాణ సమాజం చెప్పే మాట, నా ఓటమి దేశానికి నష్టం అని చెప్పి చెప్తా ఉన్నావు కదా, నీ ఫామ్ హౌస్లో పాలేరు కూడా నష్టం లేదు. నీ ఓటమి ఏం కాదు, ఇంకా మంచిగానే ఉంటుంది, ఏం లేదు. నీ ఆరోగ్యానికి కూడా మంచిదే. ఏం చేసినావు? మహారాష్ట్ర రైతులంటే ఇబ్బంది మహారాష్ట్ర రైతులు మహారాష్ట్రలో 7 దుకాన్లు తెరిచినావు. నాగపూర్ లోటని, బీదర్ లోటని, ఆడోటి ఈడోటి సభలు పెట్టినావు. ఏమైంది? 7 సభలు పెడితే ఏక్ నిరంజన్ లెక్క ఒక వార్డు మెంబర్ గెలిచిండు నీ కాడ పోటీ చేస్తే. గొప్ప విషయం. అసలు మొన్నటి పార్లమెంట్లో పోటీ చేయకపోతివి, ఇటు ఒడిశా అసెంబ్లీలో పోటీ చేయకపోతివి, అది వాయ్ ఏపీలో పోటీ చేస్తానే ఆడ షటర్ లేపుతీవి, మళ్ళీ షటర్ మూస్తీవి. ఎక్కడికక్కడ కేసీఆర్ గారు మీ అహంకారం అనేది విపరీతమైపోయి మీ నాశనాన్ని కోరుకుంది మీ అహంకారమే. వాస్తవానికి తెలంగాణ ప్రజలు చాలా సౌమ్యులు. నీ అహంకారం దించడం కోసమే ఇవాళ తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని వచ్చారు. దాన్ని గుర్తించకుండా దేశమే నష్టపోతుంది, నాదేం పోయింది, మీరే
ఖరాబ్ అయిపోయి ఓట్లటేసిరు చెరువు మీద కొంగ కలిగినటువంటి ఈ చెరువు ఎడుతుందా కొంగ ఎడుతుందా జూకర్బర్గ్ బాధపడుతుండా ఏదా ఏది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న సునీతా విలియమ్స్ ఏమన్నా ఆందోళన చెందుతా ఉందా నీ ఓటమి మీద? ఎవరికి ఏం లేదు, ఇంకా నువ్వు రెస్ట్ తీసుకొని నిమ్మలంగా అయిపోయింది, దుకాణం అయిపోయింది, ఉన్నకాడికి దుకాణం బంద్ అవుతుంది. రేపో మాపో ఫోన్ ట్యాపింగ్ కేసులో నువ్వు నీ కొడుకు అల్లుడు అందరు కలిసి ఇప్పుడు చెర్లపల్లి జైలు కూడా ఖాళీ అయింది. 231 మంది ఖైదీలు ఆ ఖాళీ అయింది, జాగా మస్తుగుంది, మీకోసమే ఖాళీ చేయించినట్టుంది. అంతే ఉన్నది అది అది ఆ తర్వాత ఇంకా చాలా మంది కూడా జైలుకు పోయేది ఉంది. నేను చెప్పలే ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావు ఉన్నాడా అని చెప్తే మొన్నటిదాకా ఇవ్వాలి సపరేట్ ఇప్పుడు దొరికిండు ఉన్నాడు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసే, ఏకంగా నా ఫోన్ కూడా నేను మొర్రో మొత్తుకున్నా, నా ఫోన్ ట్యాప్ చేస్తుండ్రా నాయన అని చెప్పి ఎంతో మంది ఫోన్, ఆఖరికి టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు కేసీఆర్. అంతటి దుర్మార్గుడు కాడ ఇంకా మిగిలిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంకా ఏం పడి ఉంటారు, మీ పని కూడా చేసే ఉంటాడు ఇదివరకు. కాబట్టి తగిన శాస్తి జరగాలి కేసీఆర్కు. ఎవరికేం అయ్యో అనిపించలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీలే దిగిపోతా ఉంటే మంచి పని అయింది, తగిన శాస్తి అయింది. నీవు చేసిన విద్య నీకే ఎదురుకొట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ కథ.